HS24 న్యూస్ కి స్వాగతం. నేను విజయ. డీటెయిల్స్ లోకి వెళ్తే పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడారు. ఆయా రాష్ట్రాల్లో నివాసం ఉంటున్న పాకిస్తానీలను గుర్తించి తిరిగి వాళ్ళ దేశానికి పంపించాలని ఆదేశించారు. కాగా ఇప్పటికే పాకిస్తాన్ పౌరులకు జారీ చేసిన వీసా సేవలను నిలిపివేసిన భారత్ ఈ నెల 27 వరకు అన్ని వీసాలు రద్దవుతాయని తెలిపింది. వీసాల గడువు ముగిసేలోగా పాక్ పౌరులంతా భారత్ను వీడి వెళ్లాలని చెప్పింది. దీంతో పలువురు పాక్ జాతీయులు అటారీ సరిహద్దు ద్వారా భారత్ను వీడి వెళ్లిపోతున్నారు. పహల్గామ్ ఉగ్రఘాతకానికి ప్రతీకారంతో రగిలిపోతున్న భారత్ ఆర్మీ అటు పాక్ ఆర్మీతో ఇటు జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులతో పోరాడుతుంది. LOC వద్ద నిన్న రాత్రి నుంచి పాక్ కాల్పులు జరుగుతుండగా సమర్థంగా తిప్పికొడుతోంది. కాశ్మీర్లోని పలు ప్రాంతాల్లో లోకల్ టెర్రరిస్టుల కోసం కూంబింగ్ నిర్వహిస్తోంది. ఇప్పటికే ఈ దాడిలో పాత్ర ఉన్న 2 టెర్రరిస్టుల ఇళ్లను పేల్చేసింది. లష్కర్ తోయిబా టాప్ కమాండర్ ఆల్తాఫ్ లల్లీని హతమార్చింది. వీడి సావర్కర్ పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తప్పుపట్టింది. స్వాతంత్ర సమరయోధుల పట్ల ఇలాగే ప్రవర్తిస్తారా అని ప్రశ్నించింది. స్వాతంత్ర సమరయోధుల గురించి బాధ్యతారహిత ప్రకటనలు చేయొద్దని మందలించింది. అలాగే రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై దాఖలైన కేసులో ఆయనపై క్రిమినల్ చర్యలను అత్యున్నత న్యాయస్థానం నిలిపివేసింది. దీంతో ఆయనకు భారీ ఊరట లభించినట్లయింది. ఇస్రో మాజీ చైర్మన్ డాక్టర్ కస్తూరి రంగన్ కన్నుమూశారు. బెంగళూరులోని తన నివాసంలో 84 ఏళ్ల వయసులో ఆయన తుదిశ్వాస విడిచారు. గతంలో కస్తూరి రంగన్ JNU ఛాన్సలర్గా, కర్ణాటక నాలెడ్జ్ కమిషన్ చైర్మన్గా పనిచేశారు. 1994 నుంచి 2003 వరకు ఇస్రో చైర్మన్గా పనిచేశారు. 2003 నుంచి 2009 మధ్య కస్తూరి రంగన్ రాజ్యసభ సభ్యుడిగా సేవలందించారు. 2004 నుంచి 2009 మధ్య కాలంలో బెంగళూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్కు డైరెక్టర్గా ఉన్నారు. మోదీ సర్కార్ తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యా విధానం ముసాయిదా కమిటీకి కస్తూరి రంగన్ అధ్యక్షుడిగా వ్యవహరించారు. రహదారి ప్రమాదాల నివారణపై తిరుపతి జిల్లా యంత్రాంగం దృష్టి సారించింది. తరచూ ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్ల గురించి ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టింది. దీనిపై జిల్లా రహదారి భద్రతా కమిటీ సమావేశం జరిగింది. ఈ మేరకు గుర్తించిన 25 బ్లాక్ స్పాట్లలో ప్రమాదాల నివారణపై దిశానిర్దేశం చేశారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోయినా, హెల్మెట్ ధరించకపోయినా, సీట్ బెల్ట్ పెట్టుకోకపోయినా, అతివేగం, మద్యం తాగి వాహనాలు నడపడం తదితర విషయాలన్నిటిపైన వేగ నిరోధకాలు, రంబుల్ స్టిక్, సోలార్ లైటింగ్, సైన్ బోర్డుల్ని ఏర్పాటు చేయనున్నారు. హైవేల వద్ద రోడ్డు దాటేందుకు ఏర్పాటు చేసిన అక్రమ క్రాసింగ్ మూసివేయనున్నారు. ఇవి ఇవాల్టి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ HS24 న్యూస్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.